సాయుధ మూకల అరాచక దాడులతో నైజీరియా గజగజ వణికిపోతుంది. మధ్య నైజీరియాలోని పలు ప్రాంతాల్లో సాయుధ మూకలు జరిపిన వరుస కాల్పుల్లో 160 మంది మరణించారు. ప్రజలే లక్ష్యంగా బండిట్స్ అని పిలువబడే సాయుధ సమూహాల అరాచక దాడులకు తెగబడినట్లుగా స్థానిక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురి చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో మొదట 160 మంది మృతి చెందినట్లు ప్రకటించారు. అయితే ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఘటనలో మరో 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని, వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయి. దాడి సమయంలో సెంట్రల్ నైజీరియాలోని ఇళ్లకు నిప్పు పెట్టారని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురి చేశారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాదాపు 20 వేర్వేరు కమ్యూనిటీలపై దాడులు చేసి ఇళ్లకు నిప్పంటించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే 300 మందికి పైగా గాయపడిన వారిని బోకోస్ జోస్ బార్కిన్ లాడీలో ఆసుపత్రులకు తరలించారు. స్థానిక రెడ్ క్రాస్ సమాచారం మేరకు బోకోస్ ప్రాంతంలోని 18 గ్రామాల్లో 104 మరణాలు, బార్కిన్ లాడీ ప్రాంతాల్లోని అనేక గ్రామాలలో కనీసం 50 మంది మరణించినట్లు తెలిపారు. సామాజిక పరమైన, మతపరమైన విభేదాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయువ్య మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.